నమస్తే వెల్కమ్ టు ఈహా టీవీ. ఎండలు మండుతున్నాయి. చిన్నారులు అనేక మంది డీహైడ్రేషన్ బారిన పడుతున్నారు. ఈ సమయంలో తల్లిదండ్రులు యథాలాపంగా ఎంచుకునే ఓఆర్ఎస్ పరిష్కారం ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ పేరిట చక్కెర అధికంగా ఉండే పానీయాలను నమ్మడం మానేవేయాలి అని సూచిస్తున్నారు. తప్పుదారి పట్టించే మార్కెటింగ్ పద్ధతుల వల్ల పిల్లల మరణాలకు కూడా దారి తీస్తున్నాయి అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఇది శీతల పానీయాలు, పండ్ల రసాలతో పోల్చదగిన చక్కెర స్థాయిలను కలిగి ఉంటుంది అని, దీనివల్ల సోడియం కంటెంట్లో స్వల్ప పెరుగుదల మాత్రమే ఉంటుంది అని, చాలామంది పిల్లలు విరేచనాలు తీవ్రమవుతున్నాయని నిశితంగా పరిశీలించిన తరువాత ఈ బ్రాండెడ్ ఉత్పత్తి ఓఆర్ఎస్ కాదు అని గ్రహించామని నిపుణులు చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్కు ఉండాల్సినవిగా సిఫార్సు చేస్తున్న ప్రమాణాల ప్రకారం ఇవి ఉండడం లేదు. దీనికి విరుద్ధంగా పలు ఔషధ సంస్థలు మార్కెట్లో విక్రయించే కొన్ని ప్యాకెట్లలో లీటరుకు దాదాపు 120 గ్రాముల చక్కెర ఉంటుంది. అందులో 110 గ్రాములు అదనంగా కలిపిన చక్కెర. వాటిలో లీటరుకు 1.17 గ్రాముల సోడియం, 0.79 గ్రాముల పొటాషియం, 1.47 గ్రాముల క్లోరైడ్ కూడా ఉన్నాయి. ఓఆర్ఎస్ అనేది ఒక ప్రాణాలను రక్షించే చికిత్స. కానీ ఇప్పుడు మనం ఆ లేబుల్ను దుర్వినియోగం చేసి అధిక చక్కెర పానీయాలను విక్రయించే ఉత్పత్తుల పెరుగుదలను చూస్తున్నాం. ఇవి వాస్తవానికి విరేచనాలను మరింత తీవ్రతరం చేస్తాయి అని నిపుణులు స్పష్టం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన ఫార్ములా కంటే 6 నుంచి 10 రెట్లు ఎక్కువ చక్కెర స్థాయిలను కలిగి ఉన్నప్పటికీ అనేక ప్రసిద్ధ బ్రాండ్లు వీటిని రీహైడ్రేషన్ సొల్యూషన్లుగానే భ్రమింపచేస్తూ విక్రయాలు కొనసాగిస్తున్నాయి అని అంటున్నారు. ఫార్మసీలలో అందుబాటులో ఉంటున్న ఈ ఉత్పత్తులను సాధారణంగా డెంగ్యూ, టైఫాయిడ్ వంటి అనారోగ్యాలకు సంబంధించిన డీహైడ్రేషన్ కోసం సిఫార్సు చేయడం జరుగుతోంది. అయితే ఇవి చికిత్సా ఉత్పత్తులను నియంత్రించే సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుంచి కాకుండా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దగ్గర మాత్రమే అనుమతి పొందడం గమనార్హం. వైద్య నిపుణుల ఒత్తిడి మేరకు గత 2022లో అటువంటి చక్కెర, భారీ పానీయాల వాడకాన్ని నిషేధించడం జరిగింది. అయితే నియంత్రణ సంస్థ అదే సంవత్సరం జూలైలో తమ నిర్ణయాన్ని సవరించింది. తయారీదారులు ఇది ఓఆర్ఎస్ కాదు అని రాసి ఉత్పత్తులను కొనసాగించడానికి అనుమతించింది. చాలామంది తల్లిదండ్రులు, కొంతమంది వైద్యులు కూడా ప్యాకేజింగ్ ద్వారా తప్పుదారి పడుతున్నారు. ఈ పానీయాలు నిరుపయోగం మాత్రమే కాదు, అనారోగ్యంతో ఉండే చిన్నారులకు, మధుమేహం ఉన్నవారికి ప్రమాదకరమైనవి అని డాక్టర్ శివరంజని హెచ్చరించారు. అటువంటి ఉత్పత్తుల వాడకాన్ని పూర్తిగా నిషేధించడం, ఆసుపత్రి రీటైల్ ఫార్మసీల నుంచి వాటిని తొలగించడం, డీహైడ్రేషన్ చికిత్సకు WHO ఆమోదించిన ఫార్ములేషన్ను ఏకైక ప్రమాణంగా అమలు చేయడం వంటి కఠినమైన చర్యలు చేపట్టాలి అని ఆమె కోరుతున్నారు.